ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అరుణ. ముఖ్యాంశాలు: దేశవ్యాప్తంగా రేపు చేపట్టనున్న మాక్ డ్రిల్స్ సన్నద్దతపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈరోజు ఢిల్లీలో సమీక్ష నిర్వహించింది. రాష్ట్రంలో టూరిజం ఫెస్టివల్ క్యాలెండర్ రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన మెరుగుదలే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ద్వారా ప్రభుత్వం నిరుపేదలకు భద్రత కల్పిస్తోందని రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. వార్తల వివరాలు: పహల్గాం ఉగ్రదాడి అనంతర పరిస్థితుల నేపథ్యంలో రేపు దేశవ్యాప్తంగా చేపట్టనున్న మాక్ డ్రిల్స్ సన్నద్దతపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈరోజు ఢిల్లీలో కీలక సమీక్ష నిర్వహించింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో ఈ సమీక్ష జరిగింది. దేశవ్యాప్తంగా సుమారు 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశ భద్రతలో పౌరుల్ని సమాయత్తం చేసేందుకు రేపు మాక్ డ్రిల్స్ నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సూచించింది. ఈ క్రమంలోనే ఈరోజు నిర్వహించిన సమీక్షకు సివిల్ డిఫెన్స్ డీజీ, ఎన్డీఆర్ఎఫ్ డీజీ సహా పలువురు ఉన్నతాధికారులు దృశ్య మాధ్యమ విధానం ద్వారా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. రాష్ట్రంలో ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించేలా టూరిజం ఫెస్టివల్ క్యాలెండర్ రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. పర్యాటక శాఖపై సచివాలయంలో సమీక్ష సందర్భంగా ఈ రంగంలో వివిధ సంస్థలు పెట్టనున్న పెట్టుబడుల గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో 12,565 కోట్ల రూపాయల పెట్టుబడితో 8,073 గదుల సామర్థ్యం గల 69 హోటళ్లు, రిసార్టులు నెలకొల్పేందుకు వివిధ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ త్వరితగతిన అనుమతులు, రాయితీలు అందించి ప్రాజెక్టులు త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నేర నిరూపణకు అత్యంత కీలకమైన ఫోరెన్సిక్ ఆధారాల సేకరణలో కృత్రిమ మేధను వినియోగించనున్నామని శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీ మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర ఫోరెన్సిక్ ప్రయోగశాల డైరెక్టర్ జి పాలరాజు తెలిపారు. ఫోరెన్సిక్ ఆధారాల ప్రాముఖ్యత, వాటి సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర వ్యాప్తంగా దర్యాప్తు అధికారులు, ఫోరెన్సిక్ వైద్యులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ఈ నెల 10వ తేదీ వరకు నిర్వహించే శిక్షణ తరగతుల కార్యశాలను మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమ విధానం ద్వారా నిన్న వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దర్యాప్తు అధికారులు ఆధారాల సేకరణ బృందాలకు ఉపయోగపడేలా వివిధ రకాల ఏఐ ఉపకరణాలను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్మిస్తున్న బట్రస్ డ్యాం, గ్యాప్ 2D గోడ పనులను ఈరోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నిపుణుల కమిటీతో మంత్రి సమావేశమయ్యారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి ఈ ప్రాజెక్టుపైనే ఆధారపడి ఉందని రామానాయుడు అన్నారు. రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులు వినియోగించుకునేందుకు 2 పిల్లల నిబంధనను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2010 మే నెలలో మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు 120 రోజుల నుంచి 180 రోజులకు పెంచుతూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 2 కన్నా తక్కువ పిల్లలు ఉన్నప్పుడు మాత్రమే ఈ సెలవులు వినియోగించుకోవాలనే నిబంధన ఉండేది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఆ నిబంధన తొలగించారు. పని ప్రదేశాల్లో ప్రమాదవశాత్తు మృతి చెందిన, పూర్తిగా దివ్యాంగులైన ఉపాధి శ్రామికులకు ఇప్పటి వరకు ఇస్తున్న 50,000 రూపాయల పరిహారాన్ని 2 లక్షల రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తల్లిదండ్రులతో పాటు పని ప్రదేశాలకు వచ్చిన 6 ఏళ్లలోపు పిల్లలు ప్రమాదంలో శాశ్వతంగా దివ్యాంగులైతే అలాంటి వారికి ఇప్పటి వరకు ఇచ్చే 25,000 రూపాయల పరిహారాన్ని కూడా 1,00,000 రూపాయలకు పెంచారు. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన మెరుగుదలే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నిమ్మాడలోని క్యాంప్ కార్యాలయంలో ఈరోజు ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. తాగునీరు, సాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని అచ్చెన్నాయుడు వివరించారు. సంవత్సరంలో 5 లక్షల ఉద్యోగాలు సృష్టించేలా ప్రభుత్వం వినూత్న కార్యాచరణను రూపొందిస్తోందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ప్రభుత్వ పథకాల అమలులో ప్రజల సంతృప్తిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం సచివాలయంలో మంత్రి పార్థసారథి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజల సంతృప్తే లక్ష్యంగా సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు సృష్టించాలనే లక్ష్యంతో ప్రాజెక్ట్ 5 లక్షలు అనే కార్యాచరణను రూపొందించినట్లు మంత్రి వివరిస్తూ 5 సంవత్సరాల్లో ఏదైతే 20 లక్షల పైబడి ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో యువతి యువకులకి అందించాలి అనే ఆలోచనతో ఏదైతే ప్రభుత్వం ముందుకు వెళ్తుందో గ్రాడ్యుయేట్స్ అందరికీ ఒక స్కిల్ టెస్ట్, యాప్టిట్యూడ్ టెస్ట్ లాంటిది పెట్టి వారి స్కిల్స్ని అసెస్ చేసి రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీస్ లేదా రాబోతున్న ఇండస్ట్రీస్ అవసరాలకి మ్యాచ్ చేసి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఒక కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ద్వారా ప్రభుత్వం నిరుపేదలకు భద్రత కల్పిస్తోందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని 6, 16, 18వ వార్డుల్లో కొత్తగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక దివ్యాంగుల పింఛన్లను 3,000 నుంచి 6,000 రూపాయలకు, వృద్ధులు వితంతువులకు 3,000 నుంచి 4,000 రూపాయలకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి 10,000 రూపాయలకు పెంచిందని తెలిపారు. అనంతరం మక్కువ మండలం గోపాలపురం గ్రామదేవత పండుగలో సంధ్యారాణి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉబ్బసం వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మే నెల మొదటి మంగళవారం ప్రపంచ ఉబ్బస అవగాహన దినాన్ని నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, పెద్దల్లో ఉబ్బసం అత్యంత తరచుగా వచ్చే దీర్ఘకాలిక వ్యాధి. తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో పేదరికం కారణంగా ఉబ్బసం వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గుర్తించింది. ఆస్తమాపై అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి ఏటా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ ఏడాది ఇన్హేల్డ్ చికిత్సలు అందరికీ అందుబాటులో ఉంచండి అనే ఇతివృత్తంతో ప్రపంచ ఉబ్బస అవగాహన దినాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీలో యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఒరాకిల్తో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం చేసుకుంది. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో నిన్న ఒరాకిల్ ఏపీఎస్ఎస్డీసీ ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ద్వారా ఎంపిక చేసిన యువతకు ఒరాకిల్ యూనివర్సిటీ లెర్నింగ్ సబ్స్క్రిప్షన్ కంటెంట్ ఉచితంగా లభిస్తుంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్తంగా రేపు చేపట్టనున్న మాక్ డ్రిల్స్ సన్నద్ధతపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈరోజు ఢిల్లీలో సమీక్ష నిర్వహించింది. రాష్ట్రంలో టూరిజం ఫెస్టివల్ క్యాలెండర్ రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన మెరుగుదల ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.